ఒక సూపర్ పార్ట్ ని విన్నాం. నెక్స్ట్ వచ్చే సెగ్మెంట్ లో ఒక ఇంట్రెస్టింగ్ అయిన సెగ్మెంట్ ని చూద్దాం. అది ఏమిటా అనుకుంటున్నారా? అదేనండి, టెలిపతి. దీని గురించి ఎంతో ఎక్కువగా రీసెర్చ్ చేసిన ఒక గొప్ప సైకాలజిస్ట్ అండి సుధా నారాయణన్ మనతో డిస్కస్ చేయబోతున్నారు. అసలు ఈ టెలిపతి అంటే ఏమిటి? టెలిపతి అంటే ఒక దూరం నుంచి ఫీలింగ్స్ ని కమ్యూనికేట్ చేసేది. ఎగ్జాక్ట్లీ దాన్ని టెలిపతి అంటారు. అంటే మీ ఉద్దేశం కాస్త అర్థమయ్యేలాగా చెప్పండి. మెదడును మాత్రం కనెక్ట్ చేసి ఒకరితో మాట్లాడడమే టెలిపతి. ఓ, అయితే టెలిఫోన్, మొబైల్ ఫోన్ అంతా వదిలేసి టెలిపతి ద్వారా మాట్లాడొచ్చంటారు. తప్పకుండా. కానీ అది అందరికీ సాధ్యపడదు. ఇద్దరు టెలిపతి యూజ్ చేసి మాట్లాడాలంటే వాళ్ళిద్దరికీ స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. ఇప్పుడు కాన్ఫిడెంట్ గా ఉన్నవాళ్ళు, ఓపెన్ మైండెడ్ గా ఉండేవాళ్ళు, స్టేబుల్ గా ఉండేవాళ్ళు, రెగ్యులర్ గా ప్రే చేస్తూ మెడిటేట్ చేసేవారు, కనెక్ట్ చేసే ఇద్దరు వ్యక్తులు కనెక్ట్ అవ్వాలని మెంటాలిటీతో ఉండే వాళ్ళకే దొరుకుతుంది. ఈ టెక్నిక్ నేర్చుకోవడానికి వేరే ఏమేమి చేయాలి? మన బ్రెయిన్ కి ఎక్కువ పని పెట్టే ఎక్సర్సైజ్ చేయాలి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అయితే టెలిపతి ద్వారా మాట్లాడుకునే వాళ్ళని మీరు ఎప్పుడైనా చూసారా? ఐమ్ గాట్ టు మిస్ యూ రా. నేను కూడా మిస్ చేశాను. యూ వోంట్ మిస్ మీ. నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా? బాయ్ ఫ్రెండా? అదంతా ఉట్టి మాటలు. మన బ్యాచ్ లో నీకు మాత్రమే బాయ్ ఫ్రెండ్ లేదు. అట్లీస్ట్ నువ్వు వెళ్ళే కొత్త చోట్లేనైనా బాయ్ ఫ్రెండ్ దొరుకుతారని చూద్దాం. చూద్దాం. నాన్నగారు ఎలా ఉన్నారు? హిస్ రైటింగ్ హిస్ న్యూ బుక్. దట్స్ వై కొత్త చోటుకి వెళ్ళబోతున్నాం. ఓ, కొత్త చోటుకి వెళ్తేనే నాన్నగారు రాయగలరా? అవును, రైట్ ఇస్ జస్ట్ లైక్ దట్. ఫేవర్ టు అవర్ ఫ్రెండ్ చారు. Cheers! మన సెల్ఫీ తీసుకుందాం. నేను కూడా ఒక సెల్ఫీ తీసుకుంటానే. రెమోలీ సార్ వస్తున్నారా? ఓకే, థ్యాంక్స్. చారు, ఏంటి నానా? వాడిని సిద్ధం చేసావా? మేక్ ఏ బ్యాగ్, ల్యాప్టాప్ బ్యాగ్, షూస్, జిమ్ బ్యాగ్. వెళ్ళే చోట చలి ఎక్కువగా ఉంటుంది. తెలుసు నానా. జర్కిన్ లాంటివి ప్యాక్ చేసుకో. యా, తీసుకున్నాను. ఏం మర్చిపోలేదు కదా? ఒకటి మర్చిపోయా నానా. అమ్మ గుర్తు వచ్చిందా? అవునానా. తన జబ్బేంటో తెలిసినట్టయితే కాపాడుండేవాళ్ళం. ఇట్స్ టూ లేట్. వదిలేయమ్మా. చాలా థ్యాంక్స్ వినీష్, నువ్వు లేకుంటే చాలా కష్టమై ఉండేది. ఇక్కడ డెంటిస్ట్ ఎగ్జామ్ చాలా కష్టం. ఈ ఎగ్జామ్ ఎలా రాస్తానో చాలా బాధగా ఉండేసరికి గురువు నీ గురించి చెప్పాడు. నన్ను రూమ్మేట్గా చేర్చుకునేందుకు చాలా థ్యాంక్స్. అదేం పెద్ద విషయం కాదు చంద్రు. నువ్వు డెంటిస్ట్ అయిన తర్వాత నా పళ్ళన్నీ వైట్గా మార్చు, అది చాలు నాకు. అవును, ఈ అమ్మాయి ఎవరు? నీ గర్ల్ ఫ్రెండా? చేచా, గర్ల్ ఫ్రెండ్ కాదు, గర్ల్ ఫ్రెండ్ లాంటిది, జస్ట్ టైం పాస్కే. అబ్బో. హాయ్. హాయ్. Then can I get some more of stuff, please?
చంద్రు ఆ గ్లో బాక్స్ ఓపెన్ చేయి. అందులో వైట్ పౌడర్ బ్యాగ్ ఒకటి ఉంటుంది, అది తీసి తనకివ్వు. ఈ వైట్ పౌడరా? ఇదేంటి బూడిదిలా ఉంది? చచ్చా, అది నీకు చెప్తే అర్థం కాదు కానీ దాన్ని తనకిచ్చేయి. థ్యాంక్స్ హనీ. ఓ, ఇలాంటిది ఇస్తేనే మనకి టైం పాస్ అవుతుంది. నాకు అర్థమైందిలే. రేయ్, లోపలికి రా చంద్రు. హే, ఇదే నీ రూమ్. రూమ్ చాలా బాగుందిరా. అండ్ ఇది నా రూమ్. నీ రూమ్ కూడా అదిరిపోయిందిలే. బాత్రూమ్, టాయిలెట్, డైనింగ్ ఏరియా అండ్ స్టడీ ఏరియా, కిచెన్ కింద ఉంది. ఇల్లు చాలా చిన్నదిగా ఉంది కానీ చాలా బాగుందిరా. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అమ్మాయి వెయిటింగ్. నేను వెళ్ళి టైం పాస్ చేసేస్తాను. వీడి టైం పాస్. వావ్, సూపర్ హౌస్ నానా. గుడ్ సెలెక్షన్. ఐఎమ్ గ్లాడ్. ఐ లైక్ టు. అమేజింగ్. వినేష్, ఇట్స్ జస్ట్ మీ. ఓకే. ఏంటో. గుడ్ మార్నింగ్ వినేష్. గుడ్ మార్నింగ్. ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా? ఆ అమ్మాయి ఎప్పుడే వెళ్ళిపోయిందిలే, నువ్వు ఇప్పుడు అడుగుతున్నావు. అవును, చాలా పిజ్జా బాక్సెస్ ఉన్నాయే. పిజ్జా అంటే అంత ఇష్టమా? ఇష్టమే. నాకు పిజ్జా తింటేనే బుర్ర పనిచేస్తుంది. నువ్వు చెప్పేది చాలా వింతగా ఉందిరా. ఊర్లో అమ్మ నాన్న అందరూ బాగున్నారా? ఉన్నారు. ఒకటే టార్చర్, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అని. నాకు పెళ్ళి అవసరమా ఏంటి? ఈ లైఫే హ్యాపీగా ఉంది. పెళ్లి చేసుకుంటేనే కదా జీవితానికి ఒక అర్థం అవుతుంది. పెళ్లి గురించి నువ్వు మాట్లాడుతున్నావు కదా, నీకెలాంటి అమ్మాయి అంటే ఇష్టం? నాకు మంచి ఫ్యామిలీ అమ్మాయి కావాలి. బాగా చదువుకుని ఉండాలి, ప్రొఫెషనల్గా ఉండాలి, ఇంకా తెలుగు తెలిసి ఉండాలి. అంతే. గుడ్ లక్. హలో, ఐఎమ్ హియర్ టు సీ రేఖా. రేఖా? సారీ, యూర్ చంద్రు. చంద్రు. మేడం ఇస్, ఐ మీన్ డాక్టర్ ఇస్ కమింగ్. సిట్. థ్యాంక్స్. Residents were jolted awake just before 4 o'clock this morning at the exclusive Waterloo Bay. Smoke alarms were set off by a huge fire, which engulfed 2 luxury vessels in the marina. Farmers will be in a better position times under ఇక్కడ మంచినీళ్ళు దొరుకుతుందా? నీళ్ళు. నీళ్ళు అక్కడ ఉంది. థ్యాంక్స్.
అనిత ఐ ఓకే? అనిత ఏమైంది? ఏమీ లేదు. రైట్, ఇస్ ఎనీవన్ దేర్ ఫర్ మీ? చంద్రు. ఓ హాయ్ చంద్రు, Hi. ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. రండి. ప్లీజ్ కమ్. ఓకే. Well, first of all, thank you for attending tonight. This is going to be a slightly different approach. This is going to be a more open type of lecture. And what I would like to do is to begin with what the future will be. And this is what this particular presentation will be like. So this is the human brain as you probably have seen on many occasions, but in actual fact, that's not the real human brain. The human brain is alive, and if you measured it, this is what it would look like. Those flashing patterns you see there are the actual activity of a real brain. We've taken an EEG, quantified it, and we can actually see the activity taking place over the left and right hemispheres. The yellow and the red that you see is effectively what's going on as a person. చారు, నానా, డిన్నర్ రెడీ, రామా. ఇదిగో వస్తున్నా నానా. వావ్, స్మెల్స్ గుడ్ నానా. చికెన్ కర్రీ. అసైన్మెంట్ ఎలా వెళ్తుంది? గుడ్. దిస్ టైం టెలిపతి గురించి అసైన్మెంట్ చేస్తున్నాను. టెలిపతి గురించా? అంటే? టెలిపతి అంటే అది ఒక టెక్నిక్. మ్మ్. కేవలం మైండ్ మాత్రమే యూజ్ చేసి ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్ఫర్ చేయడం. ఇప్పుడు మైండ్ ఎవరు యూజ్ చేస్తున్నారు? మన బ్రెయినే ఐఫోన్, గూగుల్ అయింది. ఇది టెక్నిక్. దానికంటే ఇంట్రెస్టింగ్. హ్మ్. టెలిపతిలో ఇద్దరు వ్యక్తులు పక్కన లేకుండానే దూరంగా ఉన్నప్పుడు ఒక్కరి మైండ్ ని ఇంకొకరు చదవచ్చు. ఇది గనక నిజమైతే ఫోన్ బిల్లే కట్టక్కర్లేదు. నేను ఈ టెక్నిక్ ని నిజమని ప్రూవ్ చేస్తాను. సరేనమ్మా, తిను. సరేనమ్మా, ఎలాంటి అల్లుడు కావాలో ఇంతవరకు నువ్వు చెప్పనేలేదు. ఇప్పుడు నాకు పెళ్ళెందుకు? నీ కాబోయే భర్త ఎలా ఉండాలో కాస్త ఆలోచించాలి కదమ్మా. నాకు హస్బెండ్ గా వచ్చేవారు మ్మ్. తెలుగు తెలుసుండాలి, హానెస్ట్ గా ఉండాలి, మ్మ్. మంచి ఫ్యామిలీలో ఉండే వ్యక్తి అయి ఉండాలి, మ్మ్. వెల్ ఎడ్యుకేటెడ్ మ్మ్. అండ్ షుడ్ బి ఫన్నీ. మ్మ్. నీ చాయిస్ అదిరిపోయింది. తెలుసు నానా. కానీ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి ఈ రోజుల్లో దొరకాలంటే అది చాలా కష్టం. చంద్రు, ఈ ఊరు వాళ్ళ పళ్ళకి మన ఊరు వాళ్ళ పళ్ళకి తేడా ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళ పళ్ళన్నీ పసుపచ్చగా ఉంటాయి, ఒకటి రెండే తెల్లగా ఉంటాయి. అలాగా? కానీ మన ఊరి వాళ్ళ పళ్ళన్నీ క్వైట్ ఆపోజిట్. సూపర్. అంతేకాదు, ఇక్కడున్న వాళ్ళ పళ్ళు పెట్టుకొని ఒక మెటల్ ఫ్యాక్టరీనే కట్టొచ్చు. మన ఊళ్ళో వాళ్ళ అలా కాదు. చాలే నవ్వింది ఆపు. వేల నోళ్ళ ఫ్యాక్టరీ కట్టే కదా నువ్వు ఇల్లు కట్టబోతున్నావు. ఎస్, పార్వీ ఇస్ హియర్. వెల్కమ్ టు అవర్ డెంటిస్ట్రీ. ఎలా ఉన్నారు? బాగున్నాను. ట్రైనింగ్ ఎలా జరుగుతుంది? యా, ఇట్స్ గుడ్. ఆహా, దట్స్ గుడ్. వి ఆర్ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. ఎలా వచ్చారు? కారులో వచ్చాను. పార్కింగ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా? ఈజీ. బై ద వే, ఐ వుడ్ లైక్ టు ఇంట్రడ్యూస్ మై అసిస్టెంట్ మిస్టర్ చంద్రు. హాయ్. హాయ్. చంద్రు, పార్వి. పార్వి, మీరు బయటకు వెళ్ళి కూర్చోండి. ఐ విల్ టాక్ టు యూ. ఓకే డాక్టర్, నేను వెయిట్ చేస్తాను.
personalises their communication for you, you can tune into them. Think about your friend in the back of your mind, but focus on your breathing. Pretend that your friend is there with you if you're in separate dwellings. Silence your mind and feel your friend's presence. When remaining totally relaxed, allow your mind some freedom to wander. Let any visualizations or sounds occur naturally without creating them yourself. Try to remember what you see because you'll need to write it all down afterwards. Don't force your experience at all. Relax and let your visualization play out in front of you. Hi. హౌ ఆర్ యూ? Good. How are you? I'm fine. Come in. థ్యాంక్స్ ప్రశాంత్ వచ్చినందుకు. ఐఎమ్ సో మరేం పర్లేదు, ఇటువైపుగానే వెళ్తున్నాను. ఒకసారి నేను చూసేసి వెళ్దామని వచ్చాను. ఓ దట్స్ సో నైస్. Hey, పర్లేదు అన్నానుగా. నైస్ హౌస్. రా ఇల్లు చూద్దు గాని. గుడ్ ఐడియా. ఇంత పెద్ద ఇంట్లో 3 ఫ్యామిలీస్ రూమ్, అందులో ఇది ఒకటి. అవునా? లుక్ అట్ ద డైనింగ్ టేబుల్. ఇద్దరికి ఇది చాలా పెద్దది. యా కానీ నా బెడ్రూమ్ చిన్నది. ఓ అలాగా? రా చూపిస్తాను. త్వరగా రా. ఇదే నా బెడ్రూమ్. ఓ చిన్నదిగానే ఉంది. అవునరా, ఇలా రా. దగ్గరికి రా. వస్తున్నా. ఇలా చూడు, ఇక్కడ ఒక పార్క్ ఉంది, ఇక్కడ కూడా పార్క్ ఉంది. పార్క్ పక్కన ఒక పెద్ద మౌంటైన్ ఉంది చూడు. యు నో వాట్, లాస్ట్ వీకెండ్ నేను అక్కడికి ఒంటరిగా వెళ్ళాను. అప్పుడు వర్షం పెద్దగా కురిసింది. నా డ్రెస్ మొత్తం తడిచిపోయింది తెలుసా. ఈరోజు సన్నీగా ఉంది. హలో నానా. ఏంటమ్మా? ఎవరొచ్చారో తెలుసా? ప్రశాంత్, ఇదిగోండి. హాయ్ ప్రశాంత్. హలో అంకుల్, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. నువ్వేలా ఉన్నావు బాబు? బాగున్నాను అంకుల్. ఏంటి ఉన్నట్టుండి వచ్చావు? ఇటువైపు ఒక పని మీద వచ్చాను. మీరు ఇక్కడే ఉన్నారని తెలిసి ఒకసారి చూద్దామని వచ్చాను. సారీ బాబు, నేను బయట ఉన్నాను. మనం మరొక రోజు కలుసుకుందాం. ఖచ్చితంగా ఖచ్చితంగా. ఓకే బాయ్ అంకుల్. ఓకే బాయ్ నాన్నా. బాయ్ మా. మెడిటేషన్.
చారు ఎక్కడున్నావు? చారు లోపలున్నావా? చారు ఏమైంది చారు? ఏంటన్నా? ఉమ్, డల్గా ఉన్నావేంటి? ఒళ్ళు కాలిపోతోందే. డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా. నా మాట వినమ్మా, వెళ్దాం పదా. చెప్తే వినవు కదా. సరే ఓ పని చేద్దాం. ఇదిగో నీ మంచి కోసమే చెప్తున్నాను కదమ్మా. నువ్వు మీ అమ్మలా ఉన్నావు, నాకు నువ్వు మాత్రమే ఉన్నావు. ఏదైనా తిన్నావా లేదా? సరే నేను సూప్ తీసుకొస్తాను. ఇలా చూడు, ఫీవర్ తగ్గలేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, అంతేగాని రాను గీను అంటే కుదరదు. అర్థమైందా? గుడ్ మార్నింగ్ నానా. గుడ్ మార్నింగ్ అమ్మా. జ్వరం తగ్గిందా? ఇప్పుడు పర్లేదు. గుడ్. మెసేజ్ ఎవరమ్మా? ప్రియా. ప్రియానా? అవునానా. ఏమంటుంది? టెలిపతి గురించి మెసేజ్. టెలిపతి గురించి మెసేజా? ఏదో ఆర్టికల్ పంపింది. టెలిపతి బ్రెయిన్ని టైర్ చేస్తుందట. ఓ, అందుకే నీకు తలనొప్పి వచ్చిందన్నమాట. హాయ్, కెన్ ఐ గ్రాప్ యువర్ నేమ్ ప్లీజ్? మై నేమ్ ఇస్ రమేష్. ఓ రమేష్. Yes. ఇస్ దట్ యువర్ ఫస్ట్ నేమ్? అవును. ఓకే. అండ్ యువర్ సర్నేమ్? సుందర్. ఓకే మిస్టర్ రమేష్ సుందర్, మీకు టూత్ పిక్ ప్రాబ్లం ఉందని అవునవును. అన్నారు కదా, అది చాలా రోజులుగా ఉందా లేకపోతే ఇప్పుడే వచ్చిందా? అవును, 2 days గా ఉంది. ఓకే, సో ఐమ్ జస్ట్ గోనా ఆస్క్ యూ సమ్ మోర్ డీటెయిల్స్ అండ్ రిలేషన్ టు హిస్టరీ. ఓకే. మీ పళ్ళులో ఫీలింగ్స్ ఉందా? అవును, 2 teeth లో ఉన్నాయి. ఓకే. ఆర్ యూ డయాబెటిక్? నో. నో. ఓకే. మీకు అలర్జీ ఏదైనా ఉందా? అలాంటిదేం లేదు. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ద క్వశ్చన్స్ నౌ. అంతే, రండి ఇప్పుడు ట్రీట్మెంట్ రూమ్ కి వెళ్తాము. దిస్ వే. How did you do that?
ఫస్ట్ ఆయనకి తెలుగు తెలుసుండాలి. తర్వాత చాలా నిజాయితీగా ఉండాలి. చాలా చదువు ఉండాలి. ఎంతో జాలీగా ఉండాలి. మంచి ఫ్యామిలీ అయి ఉండాలి. ఏమైందమ్మా? ఏమైంది? ఎవరు తల మీద కొట్టారు నాన్న? ఏమంటున్నావు? తలపైన కొట్టారా? ఆగు, ఆగమ్మా. షోమి, ఏం కాలేదే? ఆర్ యు ఆల్ రైట్? ఆర్ యు ఓకే? ఏంటమ్మా, ఏమైంది నీకు? వాట్స్ హ్యాపెనింగ్ టు యు? పనికి ఎప్పుడు వెళ్ళిపోతున్నావు? రేపు వెళ్తాను. డాక్టర్ 2 రోజులు రెస్ట్ తీసుకోమన్నారు కదా. అవన్నీ పక్కన పెట్టు, రేపు ఖచ్చితంగా వెళ్తాను. చెప్పేది విను, 2 రోజులు రెస్ట్ తీసుకో. లేదు, ఇట్స్ ఓకే. నేను టీ తాగుదాం అనుకుంటున్నాను, నీకు కావాలా? తీసుకురా. ఏమైంది? ఏమైందిరా? లేదేదో సడన్ గా రక్తం వచ్చినట్టు అనిపించింది. ఏదో కట్ చేసినట్టు నొప్పెడుతోంది, కానీ ఏం లేదు. ఏం లేదే. తలకి దెబ్బ తగిలింది కదా, చేతికి కూడా దెబ్బ తగిలి ఉంటుంది. నువ్వేం వరీ అవ్వకు. చంద్రు, ఆపు.
పేషెంట్కి పళ్ళు రుద్దుతున్నావేంటి? ఈయన పళ్ళు తవ్వించుకోవడానికి రాలేదు, ఇంట్లోనే చేసి వచ్చుంటారులే. ఈయన ప్రాబ్లం ఇదిగో ఈ విజ్డమ్ టూత్ లో, దాన్నే నువ్వు క్లీన్ చేయాలి. అలాగే. ఆపు. మళ్ళీ నువ్వు అలాగే చేస్తున్నావేంటి? నువ్వు కరెక్ట్గా లేవు. తలకి దెబ్బ తగిన దగ్గర నుంచి ఇలాగే ఏదో ఒకటి చేస్తూ ఉన్నావు. నువ్వు ఇంటికి బయలుదేరు. ఆర్ యు షూర్? ఎస్, వెళ్ళి రెస్ట్ తీసుకొని రేపురా. It is my professional opinion that now is the time to panic. Now those are alphabetized. It's okay, it's all right. As long as it doesn't come near. They're shooting the wrong guy! I don't think Daddy's coming, honey. Hey! Jackass! Make it stop! Somebody make it stop! Ooh, nice bear. Oh, Sully! Ooh, bear. Oh, he's a happy bear, and he's not crying. Neither should you, or we'll be in trouble because they're gonna find us. So please stop crying right now. Good, good, Sully. Keep it up. You're doing great. Happy bear. He has no. Don't you just be a nutty. Sully the bear! The bear! Give me the... ఎవరు నాతో మాట్లాడేది? ఎవరు నాతో మాట్లాడేది? నేను చారు. ఇట్స్ రియల్లీ వియర్డ్. అవును, నాకు చాలా వియర్డ్గా ఉంది. ఇక్కడ టైం 7 o'clock. ఇక్కడ 8 అయింది. అంటే మనం ఫ్యూచర్లో ఉన్నామా? మీరెక్కడున్నారు? నేను సిడ్నీలో ఉన్నాను. నేను సిడ్నీ అవుటర్లో ఒక టౌన్లో ఉన్నాను. ఇట్స్ జస్ట్ టైం డిఫరెన్స్. హాయ్, నేను చంద్రు. నైస్ టు మీట్ యూ. నేను చారు. నేను ఇలాగ ఎవరిని మీట్ అవ్వలేదు. నేను కూడా. అవును, మనకి అసలు ఏం జరుగుతుంది? తెలీదు. చంద్రు. చారు, ఆర్ యు దేర్? చంద్రు. చంద్రు. చారు. చంద్రు. చారు. చంద్రు.
చంద్రు. హాయ్. ఇట్స్ వర్క్. వాట్? లేదు, మనం కనెక్ట్ అయ్యామని చెప్తున్నాను. అవును, వర్క్ అవుతోంది. అసలు మనకేం జరుగుతుందో మీకు తెలుసా? ఇది టెలిపతి అనుకుంటాను. టెలిపతియా? అవును, నేను టెలిపతి గురించి రీసెర్చ్ చేస్తున్నాను. అది పని చేస్తుందనుకుంటాను. అయితే మీరు రీసెర్చరా? లేదు, నేను నా సైకాలజీ కోర్స్కి టెలిపతి గురించి రీసెర్చ్ చేస్తున్నాను. ఆ టెలిపతి అసలు ఎలా పనిచేస్తుంది? టూ స్ట్రాంగ్ మైండ్ దూరంగా ఉన్నా కూడా టెలిపతి ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. వావ్, అయితే మన ఇద్దరికి స్ట్రాంగ్ మైండ్ అని చెప్తున్నారా? అవును. రీసెంట్గా మీకు ఏదైనా వేర్డ్గా ఏదైనా జరిగిందా? అవును, నేను ఊరికే ఉన్నప్పుడు ఎవరో నా తల మీద కొట్టినట్టు అనిపించింది. వావ్, రీసెంట్గా నా తల్లి కూడా దెబ్బ తగిలింది. నాకిప్పుడు అర్థమైంది. ఆ విషయంలాగానే ఒక ఫ్యూ డేస్ బ్యాక్ నాకేదో చెయ్యి కట్ అయినట్టు ఫీల్ అయింది. రక్తం వచ్చినట్టు అనిపించింది, కానీ నొప్పి ఉంది, రక్తం లేదు, కట్టు లేదు. వావ్. అవును, నా వేలు 2 రోజుల క్రితం నేను కట్ చేసుకున్నాను. ఇట్స్ అమేజింగ్. అవును చంద్రు, నువ్వు ఇప్పుడు నన్ను చూడగలవా? లేదు, కానీ మీరు మాట్లాడితే నాకు వినిపిస్తోంది. ఫస్ట్ టైం కనెక్ట్ చేసాం కదా, అప్పుడొచ్చి కళ్ళు ముందు పార్క్ కనిపించింది. అవును, నేను బిల్డింగ్స్ చూశాను. వావ్, నేను అక్కడే ఆ బిల్డింగ్ దగ్గరే ఉన్నాను. సరే సరే. అంటే మీరు చూస్తున్నది నాకు కనిపిస్తోంది, అలాగే నేను చూస్తున్నది మీకు కనిపిస్తోంది. అంటే మన ఇద్దరం ఒకరికి ఒకరు చూసుకోవచ్చు. ఎలా? మిర్రర్ ఉంది కదా, మీరు మిర్రర్ ముందు వెళ్ళి నుంచోండి, నేను కూడా మిర్రర్ ముందు వెళ్ళి నుంచుంటాను, మన ఇద్దరం చూసుకోవచ్చు. ఓకే, ట్రై చేద్దాం. చూడడానికి చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్. మన ఇద్దరం ఎందుకని కలుసుకోకూడదు? లేదు, ఇదే ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును, ఇదే చాలా థ్రిల్లింగ్ గా ఉంది కదూ. ఎవరితో మాట్లాడుతున్నావు? ఊరికే ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. చేతిలో ఫోన్ లేదు, ఎలా మాట్లాడుతున్నావు? ఎలాగో మాట్లాడుతున్నాను, వదిలే. తర్వాత మాట్లాడతాను చంద్రు, బాయ్. సరే, ఓకే. ఎవరికి ఓకే చెప్పావు? నీకే ఓకే చెప్పాను. ఓకే. చెప్పనా మెల్ల మెల్ల పెట్టుకోనా గుండెలోనా, నే చెప్పనా మెల్ల మెల్ల పెట్టుకోనా గుండెలోనా. నేను నీ తలంచుతూ నన్ను నీ తలిచావే, కళ్ళలో చుక్కగా మెరుచుతున్నావే. ఒంటరిగా ఉండి నేను ఆలసి పోతున్నా. మనసేమోరెక్కతో ఎగురుతూ ఆనంద వర్షాలు కురుసుతూ నా వెంట నువ్వే రావా.
ఉన్నాను, నేనున్నానే నీతోనే. పంచతంత్రాలు తెలపనా, అందంగా నీ ఉన్నావు. నీవు నాకు చెలి, నాతో నీ ఎల్లప్పుడూ. కళ్ళలో ఉంచుకుని హాయిగా గడుపుతా. ఏకాంతం భరించను, ప్రేమతోనే ఉండిపోదాం. ఏకాంతం భరించను, ప్రేమతోనే ఉండిపోదాం. నీ చెప్పనా మెల్ల మెల్ల పెట్టుకోనా గుండెలోనా. కళ్ళలో నువ్వు నన్ను పెట్టి, బరువుగా నన్ను నువ్వు మోసి. నిజమే నీడా కాదు, పోవకు నువ్వు నన్ను వదలి. జంటగా నీతో నేను కదలను, నిన్ను వదిలి నేను. తెలివితో మనము ఉందాం, పాడుతామే తీయగా. నిన్ను నే తాళంచుతూ నన్ను నీ తలిచావే. కళ్ళలో చుక్కగా మెరుచుతున్నావే. ఒంటరిగా ఉంటే నేను ఆలసిపోతున్నా. నే చెప్పనా మెల్ల మెల్ల పెట్టుకోనా గుండెలోనా. నిన్ను నే తలించుతూ నన్ను నీ తలిచావే. కళ్ళలో చుక్కగా మెరుచుతున్నావే. అనిత, ఈరోజు పేషెంట్స్ లిస్ట్ ఇవ్వు. ఈరోజు లిస్ట్లో చాలా మంది పేషెంట్స్ ఉన్నారే. ఈరోజు చంద్రు కూడా రానని చెప్పాడే. ఏం చేయాలో ఏమిటో. చంద్రు రారా? ఇంతకీ నువ్వేంటి ఎప్పుడు చంద్రు చంద్రు అంటూ ఉన్నావు? ఆయనకి నేనంటే చాలా ఇష్టం. అలాగా? అది ఎలా చెప్పాలో తెలియదనుకుంటా. ఆయన నాతో ఎలా చెప్పేదని ప్రాక్టీస్ చేసేది నేను చూశాను. తీసుకొట్టడం కూడా చాలా. చారు, హాయ్ చంద్రు. ఏంటి డస్టింగా? అవును. అదేంటి చేతిలో గోళీ సోడాలా ఉంది? అవును, గోలి సోడానే. మా అమ్మ మెమరీ. నాకు 6 వయసున్నప్పుడు మా అమ్మ దీన్ని నాకిచ్చారు. అప్పటి నుంచి దీన్ని దాచుకున్నాను. అవును, ఈ రోజు పొద్దున్న నేను బాత్రూంలో ఉన్నప్పుడు కనెక్ట్ చేయడానికి ట్రై చేసావా? సారీ. నాకు తెలుసులే నువ్వు ట్రై చేసావని. నీ వల్ల ఒకటి ప్యాంటు తడిసిపోయింది. నేను చూశాను. దేన్ని? తడిసిపోయిన ప్యాంట్నే కదా? అఫ్ కోర్స్, అఫ్ కోర్స్. కూర్చోండి. ఎవరు వద్దన్నారు? లంచేనా? సమోసా. సమోసానా? నేను ఇవన్నీ తినను, అన్ని స్నాక్సే. స్నాక్స్ మాత్రమేనా?
మీరు లాగించుకోండి. మీకు ఇదంతా నచ్చదు. ఎక్కడండి, ఇంట్లో ఎవరైనా ఉంటే వంట చేసిస్తారు. నాకే ఎవరు లేరు కదా. అయ్య బాబోయ్, ఖర్చేసింది. రక్తం రక్తం బాబోయ్. ఇక్కడ చూపించండి. ఇది రక్తం కాదండి, టొమాటో సాస్ అండి. బాబోయ్, ఇది టొమాటో సాసేనండి. ఏంటండి మీరు? హాయ్ చంద్రు. హాయ్. ఏం చేస్తున్నావు? బయటికి వెళ్తున్నావా? లేదు. మరి ఇంట్లో ఉండడానికి డ్రెస్ చేస్తున్నావా? లేదు, పార్వి వస్తోంది. పార్వియా? ఎవరది? గర్ల్ ఫ్రెండా? గర్ల్ ఫ్రెండ్ కాదు, ఉత్తినే వర్క్మేట్. ఓకే. ఈ డ్రెస్ అదిరిపోయిందా? పెద్ద స్పైడర్ మ్యాన్ కాస్త ఓవర్గానే ఉంది. అంతేనంటావా? కామెడీగా ఉంది. కామెడీగానే ఉంది. మరి అందులోనే విషయం ఉంది. కబుర్లు చెప్పుకోవడానికి ట్రిగ్గర్ కావాలి కదా. ఈ టాప్ వేసుకుంటే మాటలు తన్నుకుంటూ వచ్చేస్తుంది. పెద్ద జీనియస్. ఇలాంటి టీషర్ట్స్ వేసుకుంటే అమ్మాయిలు నిన్ను చిన్న పిల్లాడు అనుకుంటారు. చిన్న పిల్లని అనుకుంటారా? వేరే టాప్ మార్చుకో. తప్పదా? మారుస్తాను. ఇదెలా ఉంది? వద్దు వద్దు, అదొద్దు. పింక్ టాప్ అదిరిపోయింది కదా. పింకా? అమ్మాయిలకి పింక్ అంటే ఇష్టం అంటారు. నో 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 నో. అలాగైతే ఓకే. మీ దగ్గర వేరే షర్ట్సే లేవా? ఇదెలా ఉంది? ఇది సూపర్. కలర్ నచ్చిందా? బ్లూ కలర్ సూపర్ గా ఉంది. ఎంతైనా ఒక అమ్మాయి మనసు ఇంకో అమ్మాయికి తెలుస్తుంది. నువ్వు చెప్తే కరెక్ట్ గా ఉంటుందిలే. హీరోలా ఉన్నావు. హలో చంద్రు. హాయ్. నైస్ షర్ట్ చంద్రు. థ్యాంక్ యూ. తలలో దెబ్బ తగిలిందని విన్నాను. ఇప్పుడు ఎలా ఉంది? ప్రాబ్లం లేదు కదా? లేదు, ఏం లేదు. ఓకే. నైస్ హౌస్. థ్యాంక్ యూ. కూర్చో. ఓకే, ఐ విల్. కెన్ ఐ గెట్ సంథింగ్ ఫర్ యూ టు డ్రింక్? సాఫ్ట్ డ్రింక్స్ అయితే పర్వాలేదు. ఓకే. ఇదిగో పార్వి. ఫిగర్ సూపర్ గా ఉంది. ఇదిగో. అయ్యో సారీ. దట్స్ ఫైన్. ఉండు, నీ పని చెప్తాను. వాట్? సారీ, నిన్ను కాదు. కాస్త క్లోజ్ గా కూర్చోండి. నువ్వు నోరు ముయ్. నిన్ను కాదు. అయితే ఎవరినన్నారు? అర్థం కావట్లేదు. ఇక్కడ వాష్రూమ్ ఎక్కడ ఉంది? కింద దిగితే లెఫ్ట్ లో ఉంది. ఓకే, థ్యాంక్ యూ. తనకి నీ పక్కన కూర్చున్న అర్హత లేదు. చారు, నువ్వు వెళ్ళు. ఓకే, డిస్ట్రాక్షన్ గా ఉంది. నేను నీకు డిస్ట్రాక్షనా? అవును, పార్వి నా గురించి ఏమనుకుంటుంది? నువ్వు టూ మచ్ డిస్ట్రాక్షన్. వెళ్ళు. ఒంటరిగా ఎవరితో మాట్లాడుతున్నాడు? నేను ఇకపై ఇచ్చే టిప్స్ అన్ని చూడు, సూపర్ గా ఉంటాయి. నువ్వు ఇచ్చిన టిప్స్ చాలు తల్లి, వెళ్ళు. ఎవరి దగ్గర మాట్లాడుతున్నావు? ఊరికే. అర్థం కావట్లేదు. అబద్ధం చెప్పు చంద్రు. వెళ్ళు. సరే, నేను వెళ్తాను. నిన్ననట్లేదు పార్వి, నిన్ను కాదు. పార్వి, పార్వి, చెప్పేది విను. నిన్ను కాదు పార్వి, నిన్ను అనట్లేదన్నా. సో వియర్డ్. పార్వి, నిన్ను చెప్పలేదు. నన్ను వదలండి. పార్వి, కమ్ బ్యాక్.
సారీ చంద్రు. ఇప్పుడు సారీ చెప్పి ఏం ప్రయోజనం? నువ్వే సమస్య చేస్తావు, తర్వాత సారీ అడుగుతా నేను యాక్సెప్ట్ చేయాలి. వాయిస్ ని రేస్ చేయకు చంద్రు. నా వాయిస్ దాన్ని కూడా రేస్ చేయకూడదా? ఓకే నేను వెళ్తున్నాను, బాయ్. వెళ్ళు, ఇప్పుడైనా వెళ్ళు. చంద్రు, రే చంద్రు. ఏంట్రా నీకు? వినేష్, లే చంద్రు. ఎందుకురా కర్టెన్ ఓపెన్ చేస్తున్నావు? లెట్స్ గో, క్యాంపింగ్ వెళ్దాంలే. క్యాంపింగా? 2 రోజులు జాలీగా వెళ్దాం, లేలే. అందుకోసం ఇంత పొద్దు పొద్దునే లేపాలా? ఏంట్రా నువ్వు? రా చంద్రు, కమాన్. వీకెండ్ లో చేరప్ చేసి సన్ లైట్ లో ఈత కొట్టి ఫ్రెండ్షిప్ తో ఎంజాయ్ చెయ్యే మిత్రమా. జాబ్ కైతే గుడ్ బై చేసి క్రెడిట్ కార్డ్ కే వెల్కమ్ చెప్పి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి చూడు మిత్రమా. ఫేస్బుక్ కి ఫేక్నెస్ వద్దు, లైక్స్ ని వదిలి పోరా పోరా. వాట్సాప్ ఆన్లైన్ వెళదామురా, గ్రూప్స్ హింస భరించలేమురా. వీకెండ్ లో చేరప్ చేసి సన్ లైట్ లో ఈత కొట్టి ఫ్రెండ్షిప్ తో ఎంజాయ్ చెయ్యే మిత్రమా. జాబ్ కైతే గుడ్ బై చేసి క్రెడిట్ కార్డ్ కే వెల్కమ్ చెప్పి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి చూడు మిత్రమా. జురాసిక్ పార్క్ ని థీమ్ పార్క్ గా మార్చిన ఫ్రెండ్షిప్ రా. మిడిల్ ఏజ్ టీనేజ్ గా మార్చే ఫ్రెండ్షిప్ రా. యవ్వనం ఉంటేనే సరదాగా ఉంటాము, స్వర్గం ఎప్పుడు అది మన చేతిలో, మన చేతిలో, మన చేతిలో. ఫేస్బుక్ కి ఫేక్నెస్ వద్దు, లైక్స్ ని వదిలి పోరా పోరా. వాట్సాప్ ఆన్లైన్ వెళదామురా, గ్రూప్స్ హింస భరించలేమురా. వీకెండ్ లో చేరప్ చేసి సన్ లైట్ లో ఈత కొట్టి ఫ్రెండ్షిప్ తో ఎంజాయ్ చెయ్యే మిత్రమా. జాబ్ కైతే గుడ్ బై చేసి క్రెడిట్ కార్డ్ కే వెల్కమ్ చెప్పి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి చూడు మిత్రమా. ఆల్వేస్ నాటిది జ్ఞాపకం గుండెలో వచ్చిందే మిత్రమా. ఓ మిత్రమా. So let me take you back real quick, back to the days when we used to run away, no amazing craze, we never toured with them, it was us against the world. Long drought beaches, cinemas and girls, cause we were different, and we never played straight. Everywhere we went, people never got away from the day in the dust in the door. All we had was real in the bottom that was strong for long, at the time that we used to hit. I'm in the future, man, all of the crazy trash, so promise me that we never let it go, cause friendship determines the heart of your soul. సీజన్ పారిపోను ఫ్రెండ్స్ చేరితే, సీజన్ బయటకు వచ్చును ఫ్రెండ్స్ చేరితే. యవ్వనం ఉంటేనే సరదాగా ఉంటాము, స్వర్గం ఎప్పుడు అది మన చేతిలో, మన చేతిలో, మన చేతిలో. ఫేస్బుక్ కి ఫేక్నెస్ వద్దు, లైక్స్ ని వదిలి పోరా పోరా. వాట్సాప్ ఆన్లైన్ వెళదామురా, గ్రూప్స్ హింస భరించలేమురా. వీకెండ్ లో చేరప్ చేసి సన్ లైట్ లో ఈత కొట్టి ఫ్రెండ్షిప్ తో ఎంజాయ్ చెయ్యే మిత్రమా. జాబ్ కైతే గుడ్ బై చేసి క్రెడిట్ కార్డ్ కే వెల్కమ్ చెప్పి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళి చూడు మిత్రమా.
వెయిట్ ఐ గాట్ ఇట్ సారీ ఐ వాజంట్ ఫాస్ట్ ఎనఫ్. It's all right. Thank you anyway. దట్స్ ఓకే. Oh no, wet hands. లెట్ మీ కీప్ ఇట్ ఫర్ యూ. Cool, thank you. The water is pretty warm to spend here. Yes, you're right. What are you doing here? I'm just camping with my friends. Oh, cool. Can you have some fun? No, thank you. Yeah. I'm not that kind of girl. Don't be shy. No, I have to be going Come now. on, let's have some No. fun. Let go of me. Hey, Leave my come hand. on. Let go of me. Come on. Leave me. Hey. Let go of me. Let go of me. I'm saying, you know. నిన్నే కొడతావా? రే చందు లేరా? చంద్రు లే. ఏంట్రా? లేవరా, లే. ఎక్కడికి? నువ్వు రా, చెప్తాను రా. ఎక్కడికి? స్థిమితంగా పడుకోనివ్వకండి రా. ఎక్కడికి వినేష్ చెప్పరా? చెప్తాను రా. రే ఏంట్రా ఇది? డెడ్ బాడీనా? ఎవర్రా? ఒక యాక్సిడెంట్ రా, చనిపోయిందిరా. రే నువ్వేనా హత్య చేసింది? బాడీని డిస్పోజ్ చేయాలి, హెల్ప్ చేయి. లేదురా, లేదు ప్లీజ్ రా, హెల్ప్ చేయరా. లేదు, నా వల్ల కాదు, సారీ. రే చంద్రు ప్లీజ్ రా. ఎక్కడికి వెళ్ళారా? మేము వాక్కి వెళ్ళాం. నన్ను లేపుండొచ్చు కదా. హాయ్ చారు. హాయ్. సారీ, ఆ రోజు ఐ లాస్ట్ మై మైండ్. ఐఎమ్ సారీ టు. బై ద వే, ఆ రోజు నువ్వు చూస్ చేసిన డ్రెస్ నాకు చాలా నచ్చింది. యా, మీకు బ్లూ డ్రెస్ బాగా సూట్ అయింది. అవును, ఇట్ సీప్స్ బెటర్ దెన్ ద స్పైడర్ మ్యాన్ డ్రెస్. సారీ చంద్రు, తర్వాత మాట్లాడతాను. సరే ఓకే, బాయ్. నువ్వెవరితో మాట్లాడుతున్నావు? చంద్రుతునా? నువ్వెలా మాట్లాడుతున్నావు? టెలిపతి ద్వారా. టెలిపతి హాస్పిటల్ వెళ్దాం పదా. హాస్పిటల్కి వెళ్దాం రమ్మంటున్నానుగా. టెలిపతి వర్క్స్ నానా? నేను దీన్ని నమ్మను. నా మాట విని హాస్పిటల్కి వెళ్దాం. చారు, నా మాట విను. ఆగు, చెప్పేది నీకే. చారు, నేను చెప్పాను కదా ఏమని, నాతో చెప్పడానికి ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు. అయ్యో, చంద్రు ఒకసారి ఇలా రా. ఏంటి పిజ్జానా? ఏంటి ఫోన్లో? ఉతినే వాట్సాప్. చంద్రు, డిటెక్టివ్ ఇప్పుడే ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. అవును, కొంపతీసి కనిపెట్టరు కదా? కనిపెడితే ఏంటి? ఊర్లో అమ్మా నాన్నల పరువు మొత్తం పోతుంది. బయట తలెత్తుకుని తిరగలేరు. నేను హత్య చేయడం నీ ఒక్కడికే తెలుసు, నువ్వెవరికీ చెప్పవు కదా? చచ్చా, నువ్వు చెప్పవు.
ఇప్పుడేం చేయగలం? ఏదో ఆడదాని మోజులో పడి తొందరపడి హత్య చేశాను. హత్య చేసి చెరువులో వేసేసా. పోలీసులు కనిపెట్టలేరు. ఇక నీకు మాత్రమే తెలుసు. నువ్వు బయట ఎవరికి చెప్పవు. చంద్రు. చారు, ఏంటి ఏదో డల్గా ఉన్నట్టున్నావు? అవును, నాన్నకి నా మీద కోపం. ఎందుకని? అది ఎవరు? చంద్రునా? అవును. నాన్న మాట అంటే నీకు అసలు లెక్కలేదా? నాన్నా, ఇప్పటికైనా హాస్పిటల్ వెళ్దాం పదా. నన్ను నమ్మండి నాన్న. ఐఎమ్ నాట్ ఎ మెంటల్ పేషెంట్. దీన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. చారు, ఏడవకు. నాకు నువ్వు కావాలి చంద్రు. హలో ప్రశాంత్, అంకుల్ని. చెప్పండి అంకుల్. రేపోసారి నువ్వు రాగలవా? ముఖ్యమైన విషయం నీతో మాట్లాడాలి. రేపా? సరే అంకుల్, రేపు ఒక 4 o'clock రానా? తప్పకుండా వచ్చేయి ప్లీజ్. ఓకే అంకుల్, రేపు మీట్ అవుదాం. చాలా ముఖ్యమైనది. ఓకేనా? థ్యాంక్ యూ. ఓకే అంకుల్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఈయన చంద్రు మిమ్మల్ని చూడాలన్నారు. Chandru, how are you? Good. Thanks for agreeing to come and talk to me. It's okay. Now, I know you got more information that maybe you wanted to tell me. I don't know what you mean. Well, I know you got more to tell me than what you told me the other day. How long have you been friends with Vinish? Few months. Okay, what is he like? In what sense? How's he with the girls? Yes, a few girlfriends. How close was he with Jenny? Now, the last time I asked, he said he wasn't close with Jenny. You know, she suffocated to death. Look, I don't know what you asked for, but I have sent you something. Check on it. Bye. బాధపడకండి అంకుల్. మత్తు మందు తీసుకొచ్చాను. చారుని ఈ రోజే హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఈ మందు తనకిస్తే ఏం కాదు కదా? చాచా, సాధారణ మత్తు మందే. తన మంచి కోసమే చెప్తున్నాను. అంకుల్, ఫీల్ అవ్వకండి. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. వరీ అవ్వకండి. నానా, ఏంటి నానా? రామ్మా, కూర్చో. ఏమైంది నానా? కూర్చోమ్మా. కూర్చోచ్చారు. ఎందుకు నానా? ఏం లేదమ్మా, కూర్చో. ప్రశాంత్ వచ్చాడు. ఏమైంది నానా? ఏం కాలేదమ్మా, నువ్వు ఏం కాలేదు. నా మాట విను. ఏం కాదు, ఉండు. ప్రశాంత్ మరేం పర్లేదు. మనం ఇప్పుడు హాస్పిటల్ వెళ్దాం, సరేనా? కంగారు పడద్దు, నా మాట విను. అంతా నీ మంచికే. ఏం కాదు, చెప్తున్నాను కదా. నన్ను నమ్మండి నానా. నేను అమ్మలా కాదు. నేను చెప్పేది వినండి నానా. ప్లీజ్ నానా, ప్లీజ్. ప్రశాంత్, ప్లీజ్ వెయిట్.
హే చాలా బాగా యాక్ట్ చేస్తున్నావు. వినేష్, నేను తలనొప్పిని బాధపడుతుంటే నువ్వు యాక్టింగ్ అంటున్నావు. రక్తమే లేదు, నొప్పి అంటున్నావు. అదే నాకు అర్థం అవట్లేదు వినేష్. అవును, డిటెక్టివ్తో మాట్లాడావు కదా, అన్నీ చెప్పేశావా? వినేష్, దీని గురించి తర్వాత మాట్లాడదాం. లేదు, నువ్వు చెప్పే ఉంటావు. తర్వాత మాట్లాడదాం వినేష్. తర్వాత మాట్లాడదామా? మొత్తం చెప్పేసి ఎలా యాక్ట్ చేస్తున్నాడు చూడు. కొంచెం ఓర్చుకొచ్చారు, అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే.
షిట్. చంద్రు నువ్వెక్కడున్నావు? ప్రశాంత్ వచ్చి నాన్నని కొట్టాడు, నాకు ఇంజెక్షన్ కూడా చేశాడు. నాకు చాలా భయంగా ఉంది. అవును, నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసా నీకు? నువ్వు చచ్చినట్టు యాక్ట్ చేయి.
ఏం మందు ఇచ్చావురా? ఇంకా మైకంలోనే ఉందిరా. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. కళ్ళ రే, ఏం చూడమంటావురా? అయ్యో, ఏం అర్థం కావడం లేదు. రే, భయంగా ఉందిరా. రే, నువ్వు రారా. రే, ప్లీజ్ రారా. నేను వస్తాను. నువ్వు చచ్చినట్టే నటించు, ఓకే? అలాగే ఉండు, అటు ఇటు కథలకు, సరేనా? ఉండరా, వస్తున్నాను. రారా. ఏంట్రా, తొందరగా రారా. చారు, నువ్వు చచ్చిన ట్యాక్ చేయి. నువ్వు అలాగే ఉండు, అర్థమైందా? ఏదో మందు అడిగామని ఇచ్చాను, ఇప్పుడు నువ్వు ఇచ్చావంటున్నావు. రే, ఏదో ఒకటి చెయ్యిరా, ప్లీజ్ రా. దినేష్, రే, ఏంటి ఇట్రా, నాకు పిజ్జా ఆర్డర్ ఇవ్వు. పిజ్జా? రే ప్రశాంత్, ఇట్రా. ఏంట్రా, అమ్మాయిని కిడ్నాప్ చేసావు, చేతులు కాలు కట్టేసావా? వెదవా పోరా. చాలు, నేను వస్తున్నాను. నేను వచ్చే వరకు అలాగే ఉండు, సరేనా? వాడు గాని నా చేతికి దొరకాలి. Are you lost? Can I help you? Yes, I am lost. Can I use your phone? Of course. Thank you. Welcome. రేయ్, రెస్ట్ రూమ్ ఎక్కడరా? అదిగో అక్కడ. రేయ్, నా ఫోన్ మోగుతుంది చూడు. హలో, We are calling from Royal Pizza. యా, We got your order, but we want to confirm your address. ద అడ్రస్ 168 రౌజిల్ రోడ్, రౌజిల్. Thank you. Thank you. It's okay. Can I give me a lift? Of course, come along. వెళ్ళి చూడు. ఏయ్, రేయ్ నిన్ను.
చారు 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 చారు